నమస్కారం అండి. చాలా బాగుందండి. డాలర్ డ్రీమ్స్ నుంచి లవ్ స్టోరీ వరకు శేఖర్ కమ్ముల గారు 9 సినిమాలు తీశారు. 9 సినిమాలు తీశాక చాలా గ్యాప్ తర్వాత కుబేరా తీశారు. అంటే ఒక రకంగా నాలాంటి ప్రేక్షకులు శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ అనేది మిస్ అయినట్టు చాలా గ్యాప్ తీసుకున్నారు, మానేస్తున్నారు పిక్చర్స్ అని చెప్పి. కుబేరా వచ్చాక చాలా సంతోషపడ్డాం. సినిమా పేరే కుబేరా అంటే మమ్మల్ని సంతోషపెట్టి సంతోషంలో ముంచేయడానికి, అంటే మామూలుగా ధనంతో ఉన్న వాళ్ళని కుబేరా అంటారు, మమ్మల్ని సంతోషంలో ముంచడానికి ఈ సినిమాని తీసుకొస్తున్నారు శేఖర్ కమ్ముల గారు. అవునండి. ఆయిల్ మాఫియా గురించి తీసినట్టుగా కనిపిస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేకాకుండా హీరోను ఒక చోటనేమో ధనవంతుడిగా చూపిస్తున్నాడు, ఇంకో చోటనేమో బికారిలాగా చూపిస్తున్నాడు. అంటే అక్కడ కూడా సస్పెన్స్ కనిపిస్తున్నట్టు. ఇంకో చోటనేమో హీరోయిన్ వెంట పడుతున్నట్టు, అంటే హీరోయిన్ ఎవరో తనకు తెలియదు, హీరోయిన్ ఏదో చూపించాలని చెప్పేసి. ఇంకో చోట నాగార్జున గారిని చూస్తే హీరోయిన్ పట్టుకొని గోపి అనేవాడు, మేబీ గోపిన పేరు నువ్వు కలిసావా అన్నట్టుగా అడుగుతాడు. అంటే మేబీ హీరోయిన్ అనేది ఓ సిఐడి రోల్ చేస్తుంది కావచ్చు. అంటే ఒక ధనవంతుడు ధనాన్ని మొత్తం వదులుకొని బిచ్చగాడిగా మారి తిరుగుతుంటే తనను వెతకడానికి వచ్చినట్టు స్టోరీ అనిపిస్తుంది. కానీ అదే మళ్ళీ నెక్స్ట్ ఏం చూపించారంటే, నా ప్రపంచంలో డబ్బు, పోలీసులు, బలగం అనేవి ఏవి ఉండవు, అటువంటి లోకానికి నేను పోతున్నా అని చెప్పేసి అంటాడు. సారీ అక్కడికి వెళ్ళి అక్కడ తెలుసుకున్నాను అంటారు. అంటే నిజంగా తను ధనవంతుడు కాకపోవచ్చు అని చెప్పి మళ్ళీ సస్పెన్స్ తీసుకొచ్చారు అక్కడ. అంటే తను దైవపరంగా ఏదైనా చూస్తున్నాడేమని చెప్పి ఎమ్మడే ఒక గుడిని చూపించారు. గుడిని చూపించి దాన్ని మొక్కుతున్నట్టుగా చూపించారు. అంటే అటు ధనవంతుడా తను లేక నిజంగా బిచ్చగాడా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అది ఖచ్చితంగా ఇప్పుడు ధనుష్ని తీసుకున్నదే దాని గురించి, మెయిన్ రోల్ తందే అన్నట్టు. ఇప్పుడు హీరోయిన్ కానీ నాగార్జున కానీ నాకు అనిపించినంత వరకు అయితే వాళ్ళిద్దరిది కూడా సపోర్టింగ్ రోలే. అది తెలుగు ఇండస్ట్రీ కాదండి. తెలుగు ఇండస్ట్రీ అయితే ఎప్పుడో ధనుష్ ఎగిరిపోయేవాడేమో. అది తమిళ ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీలో వస్తుంది, తమిళ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. కాకపోతే ఉన్నది ఇక్కడ శేఖర్ కమ్ముల గారు డైరెక్టర్ గారు, మచ్చలేని మనిషి. ఒక రకంగా చెప్పాలంటే లెజెండరీ డైరెక్టర్ అని. ఆయన షూట్ చేసేటప్పుడు ఆయన గురించి నేను అబ్జర్వ్ చేసి చెప్తానండి ఒక మాటలో. ఆయన 6+ అడుగుల వ్యక్తి, కానీ పడుకున్నప్పుడు 3 గంటల కూడా తక్కువ స్థలంలో పడుకుంటారు. ఆయన మన ప్రకాష్ రాజ్ గారి ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, చక్రవర్తిది, నీకు ఒక చెంబు ఇచ్చేసి ఆరాం కుర్చీలో కూర్చోబెడతా అని చెప్పేసి. ఆయన నిజంగా ఒక ఆరాం కుర్చీని యూజ్ చేస్తారు. ఆ ఆరాం కుర్చీలో కూడా మొత్తం ముడుచుకొని పడుకుంటారు. చూసినప్పుడు చాలా సూపర్ అనిపించిందండి. అంత పెద్ద వ్యక్తి అంత తక్కువ ప్లేస్లో పడుకోవడం అని చెప్పేసి. ఈ 9 వరకు శేఖర్ కమ్ముల గారు ఏదైతే గ్యాప్ తీసుకున్నారో ఆ గ్యాప్ని తీసుకొని 9 సినిమాల రికార్డు ఉందా ఇక్కడ బ్రేక్ చేయబోతున్నారు. కుబేరా అనేది నిజంగానే మనల్ని సినిమాల పరంగా ఆనందంలో ముంచెత్తబోతుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని రికార్డుల పరంగా, అవార్డుల పరంగా తనను కూడా కుబేరం చేయబోతుంది.